ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా ఆటలాడుతున్నారా? జాతకాలంటే మీకు అంతలుసుగా ఉందా? జాతకాలంటే మనుషుల జీవితాలమ్మా. వాటిని మీరు తారుమారు చేశారు. మీరు చేసింది పొరపాటు కాదు, పెద్ద తప్పు చేశారు. తప్పే స్వామి, కానీ తప్పక చేశాము. మమ్మల్ని క్షమించి మీరే ఈ విషయం అర్జున్ ప్రసాద్ సార్తో చెప్పకండి. చెప్పకుండా ఎలా ఉంటామమ్మా? జాతకాల మీద నమ్మకంతో, గౌరవంతో అర్జున్ ప్రసాద్ నాకు ఆ రోజున జాతకాలు చూపించాడు. నేను వాళ్ళ జాతకాలు కలిసి పెళ్లి చేయించచ్చని చెప్పాను. నిత్యం గాయత్రి మంత్రం జపించే మాతోనే అబద్ధం చెప్పించారు. రేపు నిజం తెలిసి ఆ వివాహం ఆగిపోతే ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది, మా మీద నింద పడుతుంది. అందుకే ఇప్పుడే అర్జున్ ప్రసాద్తో ఈ విషయం చెప్పాలి. జాతరలో ఆవిడ ఎటుపోయిందో ఏంటో. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, జనంలోకి వెళ్ళొద్దు అని. వినకుండా వెళ్ళింది. మీరు ఆవిడ గారికి అంత స్వేచ్ఛనిచ్చారు, మరి అందరూ మాలా ఉంటారేంటి బామ్మగారు? అహల్య ఎక్కడికి వెళ్ళుండదు, ఇక్కడే కూడా ఉండుంటుంది. పదండి వెళ్ళి చూద్దాం. స్వామీజీ గారితో కూడా మాట్లాడాలి కదా. మిమ్మల్ని వేడుకుంటున్నాను స్వామి, దయచేసి ఈ విషయం వాళ్ళతో చెప్పకండి. తప్పదమ్మా, నిష్ఠూరమైన నిజం చెప్పి తీరాల్సిందే, లేదంటే మాకు అపవాదు వస్తుంది. నమస్కారం స్వామీజీ, మీకోసం ఎదురు చూస్తున్నాం. నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను అర్జున్ ప్రసాద్. నీకొక విషయం చెప్పాలి. ఏంటి స్వామి, మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం. మీరు అపవాదం వస్తుందని నిజం చెప్పాలి అనుకుంటున్నారు, కానీ మీరు చెప్పే నిజం వల్ల అనర్థం జరగబోతుంది స్వామి. అనర్థమా? అవును స్వామి. అంతకు మించి ఇందిరా గారంటే అర్జున్ ప్రసాద్ సార్ గారికి, సుభద్ర గారికి ప్రాణం. కానీ ఇందిర గారు కాశ్మీర్లో చనిపోయారు. ఆ విషయం నాకు, గౌతమ్ గారికి తప్ప ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఈ క్షణం నుంచి అహల్య బాధ్యత నీదే.